అనకాపల్లి జిల్లా రాజేపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ప్రతిపాదనపై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా అధికార బలంతో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే ప్రజాస్వామ్యంలో కుదరదన్నారు బొత్స. అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళ్తున్న తమ ప్రభుత్వంపై బురద జల్లడానికే వైసీపీ ప్రయత్నిస్తోందని హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. ఏ పరిశ్రమ అభివృద్ధి చెందాలని కోరుకుంటాం, కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని, వారి తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు విప్పించే కార్యక్రమాన్ని చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పని పోలీసు జులంతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. దీన్ని ఆసరాగా తీసుకొని ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం ఈక్వల్ గా చేసుకెళ్తారని ఏదో రకంగా బురద చల్లాలి అని చెప్పి ఈ రోజు మన మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని వీళ్ళందరూ వచ్చారు. గుడివాడ అమర్నాథ్ అంటే గుర్తుంటుందా, కోడిగుడ్డు మంత్రి అంటే గుర్తుంటుందా? ఒకసారి మీరే గుర్తు తెచ్చుకోండి.